bless you, bless you, bless you. Oh, we worship you, King of Kings. Oh, let us worship God. Let us give glory to God, for He is worthy to receive all the glory. Thank you, Father, for your love. Thank you for your power. Thank you for your anointing. Oh, ఈ రోజు మీ చేతులు పైకెత్తి ప్రార్థించండి. ఓ దేవా, ఈ రోజు నేను ప్రతి శాపం నుంచి యేసు క్రీస్తు నామములో విరగొట్టబడాలి. నా జీవితంలో పనిచేసే ప్రతి శాపం యేసు నామములో విరగొట్టబడును గాక. ఓ every curse that is working in my life must be broken. People of God, ladies and gentlemen, pray, lift up your both hands and pray in the name of the Lord Jesus. In the name of the Lord Jesus. In the name of the Lord Jesus. Hallelujah. Hallelujah. Oh, say with me. Oh, పరిశుద్ధాత్మ దేవా, ఓ మా మధ్యలో సందర్శించండి. నీ వాక్యం ధ్యానిస్తుండగా ఓ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని సందర్శించండి. Hallelujah. Hallelujah. Oh, the Spirit of God is here. The power of God is here. Every curse that is holding you shall be broken in the name of the Lord Jesus. In the name of the Lord Jesus. ఓ మీకు చెప్పినట్టుగా ఈ మాసం ఆశీర్వాద మాసం అని చెప్పారు. ఈ మాసం శాపాలు విరగొట్టే మాసం. ఓ ఈ మాసం ఓ నీ జీవితాలు పట్టి పీడిస్తున్న ప్రతి శాపం కూడా యేసుక్రీస్తు నామములో విరగొట్టబడే మాసం. హల్లెలూయా. హల్లెలూయా. ఓ హల్లెలూయా. So if you want to walk in the blessing of God, ladies and gentlemen, you need to understand what is the curse that is holding you and what is the curse that is operating in your life. Unless you understand that, you will not be able to break it. You will not be able to break the curse. Unless you break the curse, you will not be able to enter into the blessing of God. So మీకు గత వారాల్లో నేను చెప్పాను, ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పాను, 8 రకాల ఆశీర్వాదాలు ఏంటో చెప్పాను. ఈరోజు సందేశం ఏంటంటే ఠాసు కళ్ళల తుర్రిక, మీరు విడిపించబడవలసినటువంటి 8 రకాల శాపాలేంటి. What are the 8 curses that you need to be delivered from? What are the 8 curses that you need to be delivered from? These are the main 8 curses. మీరు విడిపించబడాల్సినటువంటి 8 ముఖ్యమైన శాపాలు ఏంటో ఈ రోజు మీతో పంచుకుంటాను. ఓ కరుబ కటక జూ లలతుర్రిక జీ మఠూబ లలకు. చాలా మంది విశ్వాసాలకు శాపం ఏంటో అర్థం కాదు. మేము యేసును నమ్ముకున్నామండి, మేము సంఘానికి వెళ్తున్నాం, మేము మారుమనసు పొందాము, మేము రక్షించబడ్డాము, మేము మందిరానికి వెళ్తున్నాము, మేము ప్రార్థిస్తున్నాము, మా జీవితంలో శాపం పంచడం ఏంటని చాలా మంది విశ్వాసులు ప్రశ్నిస్తారు. అయితే నేను వేసే ప్రశ్న ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, కానీ నీ జీవితంలో మరి సమస్యలు ఎందుకు ఉన్నాయి? సమస్యలు ఉన్నాయంటే శాపాలు పనిచేస్తున్నట్లే. సమస్యలు ఉన్నాయంటే దురాత్మలు పనిచేస్తున్నట్లే. సమస్యలు ఉన్నాయంటే సాతానుడు ఏదో ఒక దాన్ని ఆధారం చేసుకొని నీ జీవితంలో పనిచేస్తున్నాడు. యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. వెన్ యూ అండర్స్టాండ్ దిస్, యూ విల్ వాక్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ డెలివరెన్స్. యూ విల్ వాక్ ఇన్ ద రెవల్యూషన్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. సో టుడే ఐ యామ్ గోయింగ్ టు షేర్ విత్ యూ వెరీ క్విక్లీ ద 8 main curses that you need to be delivered of. First curse, మొదటి శాపం ఏంటి అంటే క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరక్కపోవడమే మొదటి శాపం. Not knowing Christ as your Lord and Savior is the first curse that you need to be delivered of. Turn your Bibles to Jeremiah 17 verse 5. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం చదువుదాము. ఇక్కడ దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభుగా అంగీకరించకపోవడమే నీకున్న మొట్టమొదటి శాపం. ఇర్మియా 17
5 బైబిల్లో చెప్తుంది, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొనొచ్చు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. బైబిల్ ఏం చెప్తుందంటే మనిషిని ఆశ్రయించి శరీరాన్ని తన బలంగా చేసుకునేవాడు శాపగ్రస్తుడు. ఇంకో మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తును తన రక్షకుడిగా, తన ప్రభువుగా, తన దేవుడిగా అంగీకరించని వాడు శాపగ్రస్తుడని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వాని యొక్క జీవితంలో రిజల్ట్ ఏముంటుంది చూడండి, 6వ వచనము, వాడు ఎడారిలోని ఆరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు, వాడు అడవిలో కాలిన నేల యందును నిశ్చలమైన చవిటి భూమి యందును నివసించును. బైబిల్ చెప్తుంది ఆశీర్వాదం వచ్చినా కానీ ఆ వ్యక్తి ఆశీర్వాదాన్ని అనుభవించే పొజిషన్లో ఉన్నాడు. కారణం ఏంటంటే that man has not accepted Jesus Christ as Lord and Savior. Let me tell you, ladies and gentlemen, no matter how much money you have, no matter how many properties you have, no matter how much name and fame you have, if Jesus Christ is not the Lord of your life, you are under a greatest curse. You are under a greatest curse. And we see politicians, we see film stars, we see business magnates. They have money, they have buildings, they have bank balance, they have Rika Subala, they have seems to be having everything. But if you do not have Jesus Christ of Nazareth as your Lord, as your Savior, ladies and gentlemen, understand that you are under a great curse. Turn your Bibles to 1 Corinthians chapter 16 verse 22. మొదటి కొరింథీ 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. బైబిల్ ఏం చెప్తుందంటే ఇలా తెలియజేస్తుంది, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపించబడును గాక. బైబిల్ చెప్తుంది నువ్వు యేసుక్రీస్తు నమ్మకపోయినట్లయితే, యేసుక్రీస్తును ప్రేమించకపోతే బైబిల్ చెప్తుంది నువ్వు శపించబడును గాక అని. ఇది మొట్టమొదటి శాపం. నా వద్దకు చాలా మంది అవిశ్వాసులు వస్తారు, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ సమస్య, ఎందుకు ఈ కష్టం అంటే నేను చెప్తాను, మీరు సృష్టికర్తను ఆరాధిస్తే మీ సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. కానీ సృష్టికర్తను విస్మరించడమే, ఆ ప్రభువును రక్షకుణ్ణి తిరస్కరించడమే మనం చేసే మొట్టమొదటి గొప్ప పాపం. అదే మొట్టమొదటి గొప్ప శాపం. యేసు ప్రభు ఉదాహరణ చెప్పాడు. There was a man, Lazarus, a rich man, but he said the rich man had money and plenty of good things. He enjoyed his life. He had all kinds of sinful pleasures. But the time came when rich man died. Bible says rich man went to hell. But the time came for the poor man to die. Lazarus died, and Bible says Lazarus went to heaven and staying at the bosom of Abraham. Do you understand? The rich man had everything physically, but he did not have Jesus Christ as his Lord and Savior. I tell you, ladies and gentlemen, you may have money, you may have bank balance, you may have anything else. If Jesus Christ of Nazareth is not the Lord of your life, you must understand you are under a great curse. The Lord said, what profit is for a man if he gains the whole world and yet loses his own soul? లోకమంతా సంపాదించుకొని వాని ఆత్మని కోల్పోతే ఏంటి ప్రయోజనం? ఇది గొప్ప శాపం. 10 ఆజ్ఞల్లో దేవుడు చెప్పాడు, నేను మీ దేవుని యెహోవాను ఆకాశమందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ వేటి రూపమైన ఆరాధించవద్దు, సాగరపడొద్దని ఆయన స్పష్టంగా చెప్పాడు. సృష్టికర్తను కాకుండా సృష్టిని ఆరాధిస్తే గొప్ప శాపం కింద ఉన్నట్టే. ఇది మొట్టమొదటి శాపం. If you are not a believer, if you are just a nominal Christian, I encourage you, ladies and gentlemen, today is the day of salvation for you. Today the Lord wants you to be saved. Today God wants you to believe in Him.
Murukashikazi. Laladurikaza. Nanadurrika subakatasika lalaturizi. Believe Jesus. అది మొట్టమొదటి శాపం. అండ్ సెకండ్ శాపం, ఇది విశ్వాసులో పనిచేసే శాపాల గురించి నేను చెప్తున్నాను. ద సెకండ్ కర్స్ ఏంటంటే దట్ యూ నీడ్ టు బి డెలివర్డ్ ఆఫ్ ఈస్ ద కర్స్ ఆఫ్ హ్యూమిలియేషన్, కర్స్ ఆఫ్ బీయింగ్ అషేమ్డ్ ఎవ్రీవేర్. తోకగా ఉండడము, లేక కింది స్థాయిలో ఉండడము, లేక అన్ని విషయాల్లో కూడా అవమానించబడము అనేది శాపం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం బైబిల్ నాకు చెప్తుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 15వ వచనం. 28:15. నేను నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకోవడం వల్లని నీ దేవుని యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడలా ఈ శాపములన్నీ మీకు సంభవించును. పట్టణంలో శపించబడదువు, పొలంలో శపించబడదువు. బైబిల్ సెలవిస్తుంది, నీ దేవుని యెహోవా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఈ శాపాలు వస్తాయి. ఈ శాపాలు ఒకనొక శాపం ఏంటంటే నువ్వు ఇంట్లో శపించబడతావు, పట్టణంలో శపించబడతావు, దేశంలో శపించబడతావు. నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా నువ్వు అవమానాన్ని, సిగ్గును, తిరస్కారాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది శాపమని మీరు నిశ్చయంగా గమనించాలి. అది శాపమని మీరు నిశ్చయంగా గమనించాలి. హెచ్చించబడము ఆశీర్వాదం, కానీ తగ్గించబడము శాపం. దీన స్థాయిలో అంటే అన్ని విషయాల్లో కూడా అవమానకరమైన స్థాయిలోను, దీన స్థాయిలోను ఉండడం అనేది శాపమని మీరు గమనించాలి. కాబట్టి మీ జీవితంలో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ దాంట్లో అవమానం ఎదుర్కొంటున్నారా, తిరస్కారం ఎదుర్కొంటున్నారా, లేక మీరు చేసే ప్రతి పనిలో కూడా ఆ యొక్క ఆశలు, ఘనత కానీ, ఆశీర్వాదం కానీ, మేలు కానీ లేకుండా కీడు చూస్తూ అవమానం భరిస్తూ హ్యూమిలేషన్ గుండా వెళ్తున్నారా? Then you need to understand that you are under a curse of humiliation. Bible says, God said in the Bible, humble yourself under the mighty hand of God, and therefore I will exalt you in due time. And Bible says, God will honor those who honor Him. God will honor those who honor Him. So humiliation is a curse that is tormenting many people. And this morning, as prophet of God, I come against this curse of humiliation. Curse of humiliation be broken in the name of Jesus. Humiliation అటువంటి ఈ శాపాన్ని యేసు క్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. పట్టణంలో నువ్వు దీవించబడతావు, ఇంటిలో నువ్వు దీవించబడతావు, పైన నువ్వు దీవించబడతావు. మూడో శాపం, నువ్వు విడిపించబడాల్సినటువంటి మూడో శాపం. వాట్ ఈస్ ద థర్డ్ కర్స్ దట్ యూ నీడ్ టు బి డెలివర్డ్ ఆఫ్? ద థర్డ్ కర్స్ ఇస్ దిస్: అన్ఫ్రూట్ఫుల్నెస్ ఆర్ బ్యారనెస్ ఈజ్ ఎ కర్స్. బలహీనత, గొడ్రాలితనము, ఏ విషయంలో కూడా ఫలం లేకపోవడం అనేది శాపం. చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 18వ వచనము. దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రెమేకలు, నీ మందలు శపించబడును. వాక్యం చెప్తుంది, నీ గర్భఫలము, నీ పంట, నీ ఆవులు, నీ మేకలు, అంటే నీ యొక్క సంతానం మీదను ప్లస్ నువ్వు చేసేటువంటి వ్యాపారం మీదను శాపం పనిచేస్తుందని బైబిల్ చెప్తుంది. ఈ శాపం పనిచేయడం వల్ల నువ్వు ఏది చేసినా కానీ లాభం లేకుండా నష్టంగా ఉంటుంది, మేలు కాకుండా కీడుగా ఉంటుంది, ఫలం లేకుండా ఫలహీనతగా ఉంటుంది. అండ్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఎ కర్స్. And if you see something which is negative being repeatedly working in your life, you should realize that some kind of curse is trying to chase you, harass you, and torment you. Ladies and gentlemen, curse is like a branch of the tree, and the demons are like the birds, and birds needs a branch to stay upon. So when demons
like birds, find out that there are some branches of curses in your life, and they will try to come and sit on the branches of curses. బట్ దిస్ మార్నింగ్ ఈరోజు నీ జీవితంలో పనిచేసే ప్రతి శాపం యేసుక్రీస్తు నామములో విరగొట్టబడుగాక. హల్లెలూయా. కరుబా కషిక జిక గొడ్రాలితనం అంటే చాలా మందికి సంతానం లేదు. సో సంతానం లేకపోవడం అనేది శాపం మీరు గమనించాలి. సంవత్సరాల తరబడిగా ప్రయత్నం చేస్తున్నారు, ఆసుపత్రికి వెళ్తున్నారు, మందులు వాడుతున్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, కానీ ఎంత చేసినా ఏమి చేసినా కానీ ఫలితం లేకుండా ఉన్నారంటే గమనించాలి, ఆ శాపం బలంగా పనిచేస్తుంది. కానీ ఈరోజు ఆ శాపాన్ని యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. గొడ్రాలితనపు శాపాన్ని యేసు నామములో, బలహీనమైన శాపాన్ని యేసు నామములో విరగొట్టుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఫ్రూట్ఫుల్నెస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. అంటే మీరు చేసేటువంటి పని, మీ మేకలు, మీ మందలు, అంటే నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ పిల్లలు ఏంటంటే ఫలిస్తారు, విస్తరిస్తారు, వ్యాపిస్తారు. అది ఆశీర్వాదం. కానీ ఫలించకుండా ఎక్కడ వేసిన గొంగడు అక్కడన్నట్టుగానే ఉన్నట్లయితే ఏం తెలుసుకోవాలంటే శాపం అనే ఒక చీకటి ఛాయ నిన్ను వెంటాడుతుంది. ఆ చీకటి ఛాయ యేసుక్రీస్తు నామములో నీ వద్ద నుంచి పారిపోవును గాక. ఈ రోజు నుంచి నేను ప్రవచిస్తున్నాను, నీ యొక్క మేకలు, నీ వ్యాపారము, నీ ఉద్యోగము ఫలభరితంగా ఉండును గాక. ఎవరైనా సరే గొడ్రాలితనంతో పిల్లలు లేకుండా బాధపడుతున్నట్లయితే యేసుక్రీస్తు నామములో గొడ్రాలితనపు శాపాన్ని యేసు నామములో విరగొట్టుచున్నాను. పిల్లలు లేని శాపాన్ని యేసు నామములో విరగొట్టుచున్నాను. పొందుకోండి, మీ అద్భుతాన్ని పొందుకోండి యేసుక్రీస్తు నామములో. God wants you to be fruitful. God wants you to bear fruits. యేసు ప్రభు చెప్పాడు, ఫలించని ప్రతి చెట్టుయు నరికి వేయబడును. నువ్వు ఒక చెట్టు లాంటివి కాబట్టి నీ జీవితంలో ఉన్న ప్రతి ఏరియా, ప్రతి విభాగం ఫలించాలి. అది దేవుని చిత్తం. త్వరగా 4వ శాపం. వాట్ ఈస్ ద fourth main curse that you need to be delivered of? The fourth curse is this: physical and mental sickness is a curse. శారీరక మానసిక రోగాలు అనేవి శాపమని నువ్వు గుర్తించాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 28వ అధ్యాయము 21వ వచనం చూడండి. 21. నువ్వు స్వాధీనపరచుకునబో దేశంలో నుండకుండా నిన్ను క్షీణింప చేయవరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. తెగులు నిన్ను వెంటాడుతుందని బైబిల్ చెప్తుంది. ఇక్కడ విషయాన్ని స్పష్టం చేయాలి. యెహోవా అన్నప్పుడు దేవుడు వీటిని కలగ చేస్తాడని అర్థం కాదు. దేవుడు ఏం చెప్పాడంటే ఇక్కడ ఆశీర్వాదం అనేటువంటి విభాగం ఉంది, ఇక్కడ శాపం అనే విభాగం ఉంది. మీరు లోబడితే ఆశీర్వాదం కిందికి వస్తారు, మీరు అవిధేయతలో ఉంటే శాపం కిందికి వస్తారు. శాపం కిందికి వచ్చినప్పుడు నష్టాలు, కష్టాలు పనిచేస్తాయని వాక్యం చెప్పు. అయితే యెహోవా తెగులు అన్నప్పుడు ఆ తెగులు యెహోవా నుంచి వస్తుందని కాదు, దేవుడు ఆ శాపం అనేటువంటి సర్కిల్లో పనిచేయడు కాబట్టి అక్కడ ఆయన కష్టం పనిచేయదు. కాబట్టి ఇది ప్యాసివ్ టెన్స్లో వాడబడి, అంటే ఆయన నిస్సాయనిగా ఉంటాడు, అక్కడ శాపాలు పనిచేస్తాయి, రోగాలు పనిచేస్తాయని చెప్తుంది. ఇక్కడ తెగులు అనే వాక్యం, తెగులు అంటే రోగం. నువ్వు విశ్వాసి, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రోగాలు ఆశీర్వాదం కాదు, శాపాలు. You need to understand this. Sickness, any kind of sickness is not a blessing. Ladies and gentlemen, the hospital is not like a lodge where you can go and get your treatment. That is not a blessing. It is a curse.
But sad thing to see that many Christians are thinking that God is granting sickness to them only to punish them, only to trouble them, only to discipline them, only to test them. No, that is not the nature of God. In the Old Testament, the revelation about devil and demons were less. Why? Because even if they have revelation of demons and devil, there was nothing that people can do. So only thing they should do to prevent curses is to follow in obedience towards God's word. But in the New Testament, the situation is not like that. In the New Testament, we have great revelation about the devil and demons and what they do and what God will do and what demons will do. You must understand that sickness is a curse and demons are involved in that sickness. రోగము శాపమని గుర్తించండి. అలాగే చూడండి 27వ వచనం చూడండి. 27వ వచనం. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూల వ్యాధి చేతను, కుష్టు చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకొని చాలవు. అలాగే 61వ వచనం చూడండి. మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును నీకు కలగ చేయును. ప్రతి రోగం, ప్రతి తెగులు శాపమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. యూ షుడ్ అండర్స్టాండ్ దట్. ఐఎమ్ క్వైట్ అమేజ్డ్ టు సీ పీపుల్ ఆఫ్ గాడ్ వెన్ దే సే sickness is a blessing. Sickness is not a blessing, it is a curse. Sickness did not come to make you better, to make you worse. మరి ఈరోజు నీ జీవితంలో పనిచేసే ప్రతి ఆ యొక్క రోగమనే ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. యెషయా గ్రంథం 53:4 వచనం చూడండి. యెషయా గ్రంథం 53:4 వచనం. బైబిల్ చెప్తుంది, నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. హెబ్రీ భాషలో చూస్తే మన వ్యసనాలంటే నొప్పులు. మరి రోగాలు, వ్యసనాలు, నొప్పులు ఆశీర్వాదాలు అయితే మరి యేసు ప్రభువు వారు ఆ రోగాలను, శాపాలను భరించాల్సిన అవసరం ఏమొచ్చింది? రోగం శాపం కాబట్టి, ఈ శాపం అనే రోగము మనుషులు పట్టి పీడిస్తుంది కాబట్టి యేసు ప్రభువారు ఆ రోగం అనే శాపాన్ని సిలువలో భరించాల్సి వచ్చింది. ఓ శుభవార్త ఏంటంటే యేసు ప్రభువారు నీ రోగాలు భరించాడు కాబట్టి నువ్వు భరించనక్కర్లేదు. యేసు ప్రభువారు నీ శాపాలు భరించారు కాబట్టి మీరు భరించనక్కర్లేదు. మీరేం చేయాలంటే ఇది శాపము, ఇది ఆశీర్వాదం కాదని గుర్తించాలి. ఇది దేవుని వద్ద నుంచి రాలేదు, సాతానుడు శాపాన్ని అమలు చేస్తున్నాడని గుర్తించాలి. మీరు యేసు నామములో ఈ శాపాన్ని విరగొడుతున్నానని చెప్పినప్పుడు ఆ శాపం విరగొట్టబడుతుంది, రోగం నయమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ మీ జీవితంలో పనిచేస్తే మీ జీవితంలో ఉన్న ప్రతి రోగమనే శాపాలను, నొప్పుల శాపాలను యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. స్వస్థ పొందుకోండి. ఎలాంటి రోగం ఉన్నా కానీ ఓ ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను. ఓ స్వస్థత అభిషేకాన్ని యేసుక్రీస్తు నామములో రిలీజ్ చేస్తున్నాను. పొందుకోండి. యేసుక్రీస్తు నామములో ఓ స్వస్థత అభిషేకం మీలో బలంగా పనిచేయును గాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. బరుషికజి ననతుర్రిక సాక. 5వ శాపం. What is the 5th curse that you need to be delivered of? The 5th curse is this: dangers, attacks, accidents. Dangers, attacks and accidents is a curse. ప్రమాదాలు, దాడులు, రోడ్డు ప్రమాదాలు శాపాన్ని గుర్తించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 20వ వచనం.
నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతం చేయబడి వేగముగా నశించే వరకు నీవు చేయు బూనుకొను కార్యమన్నిటిలో విషయములో యెహోవా శాపము కలవరమును గద్దింపును నీ మీదికి వచ్చును. బైబిల్ చెప్తుంది కలవరము, కన్ఫ్యూషన్ అనేది శాపం. 30వ వచనం చూడండి. స్త్రీని ప్రదానం చేసుకుందువు కానీ వేరొకడు ఆమెను కూడును, ఇల్లు కట్టుకుందువు దానిలో నివసింపవు, ద్రాక్ష తోట నాటుదువు కానీ దాని పండ్లు తినవు. ఇదేం చెప్తుందంటే అటాక్స్ అన్నమాట. Sudden attacks. You need to understand, if there is some sudden attack, maybe some curse is trying to attack you. అయితే ఈ శాపాలు అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఒకటి తరతరాలుగా వచ్చే శాపాలు ఉంటాయి. రెండోది నువ్వు పాపం చేసినప్పుడు శాపం వస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, you need to understand this. Law of sin, law of death, and law of curse, law of demons are like a chain linked with each other. When you commit a sin, you will come under the law of sin. Then you will come under the law of death. Then you will come under the law of curse. Then you will come under the law of demons. పాపం ఉన్న చోట శాపం పనిచేస్తుంది. పాపం ఉన్న చోట మరణం పనిచేస్తుంది. మరణం అంటే శారీరక మరణం మాత్రమే కాదు. మరణం అంటే ఏంది? ఒక దాని నుంచి వేరు కావడమే మరణం. సంతోషం నుంచి వేరు కావడం మరణం. ఆశీర్వాదం నుంచి వేరు కావడం మరణం. ఆరోగ్యం నుంచి వేరు కావడం మరణం. మంచి విషయం నుంచి వేరే ఏ విషయమైనా సరే, సపరేట్ ఏ విషయమైనా సరే శాపం, మరణమని గమనించాలి. పాపం పనిచేసే చోట మరణం పనిచేస్తుంది. మరణం పనిచేసే చోట శాపం పనిచేస్తుంది. శాపం పనిచేసే చోట దురాత్మలు పనిచేస్తాయి. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే అటాక్ చేస్తాయి. So you need to understand that if you are having repeated accidents, repeated wounds in your body, you must understand that this kind of curse is attacking you and this kind of curse is chasing you. But today, ఈరోజు ప్రతి ప్రమాదాల శాపాలను యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. రోడ్డు ప్రమాదాల శాపాలను, ఒంట్లో గాయాలు కలిగించే శాపాలను యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. హల్లెలూయా. Let every curse of attack, curse of actions be broken in the mighty name of Jesus Christ. కాపుదల దేవుని ఆశీర్వాదం. దేవుడు ఇచ్చిన దాని మీద కాపుదల ఉంటే ఆశీర్వాదం పనిచేస్తుంది. కానీ ఉన్నది పోతుంది, ప్రమాదాలు వస్తున్నాయి, రిపీటెడ్గా యాక్షన్స్ అవుతున్నాయి అంటే శాపం పనిచేస్తుంది. అది నువ్వు గుర్తించాలి. తర్వాత 6వ మెయిన్ శాపం. వాట్ ఈస్ ద 6th curse, మెయిన్ curse that you need to be delivered of? The 6th main curse is this: failure and defeat is a curse. ఓటమి, వైఫల్యం అనేది శాపం. ఓటమి, వైఫల్యం, శాపం. చూడండి, ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయము 25వ వచనం. యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీ 7 మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. 26వ వచనం. నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూషంతులకును ఆహారమగును. వాటిని బెదిరించి వాడెవడునో ఉండడు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీ శత్రువులు నిన్ను ఓడిస్తారు. Ladies and gentlemen, who are your enemies? Sickness is your enemy. Your poverty is your enemy. Your problem is your enemy. The demon that is harassing you is your enemy. Everything that is trying to attack you, bind you, is your enemy. And the Bible says that your enemies will attack you in one way, but you will flee in 7 ways. There is a curse. చాలా మంది అంటారు ఓటములు విజయానికి సోపానమని.
నిజమే, కానీ యేసుక్రీస్తునందు ఓటమి గుండా వెళ్ళాల్సిన పని లేనే లేదు. ఎందుకంటే ఓటమి అనేది శాపం, వైఫల్యం అనేది శాపం. రోగాలు నిన్ను దాడి చేసి నీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసుపత్రిలో మాసాల తరబట్ల జీవించేలాగా చేయడము అది ఓటమి, అది శాపం. నువ్వు వ్యాపారం చేసి కష్టపడుతున్నావు, న్యాయంగా పనిచేస్తున్నావు, కానీ మాసాలు గడిచినా సంవత్సరాలు గడిచినా నీ వ్యాపారంలో విజయం లేదు, సక్సెస్ లేదు, అదే స్థాయిలో ఉన్నావు, అది శాపం. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఆటంకాలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ముందుకు సాగడం లేదు. ఈ సంవత్సరాల తరబడిగా ఇంటి అద్దెలో ఉంటున్నారు, సొంత ఇల్లు కొనుక్కోలేకపోతున్నారు, అది శాపమని గమనించాలి. ఈ శాపం ఏం చేస్తుందంటే, ఈ ఓటమనే శాపం ఏం చేస్తుందంటే నీ చుట్టూ సంఖ్యలు వేస్తుంది, నిన్ను బందీని చేస్తుంది. కాబట్టి నువ్వు ముందుకు సాగలేకపోతావు. ఏది చేద్దామని ప్రయత్నం చేసినా కానీ ఈ ఓటమనే శాపం నీ ప్రయత్నాలన్నీ కూడా నష్టపోయేలా చేస్తాయి. కాబట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఓటమి అనేది శాపం అనే విషయాన్ని నువ్వు గమనించాలి. గమనించినప్పుడు ఆ శాపం విడగొట్టబడుతుంది. హల్లెలూయా. ఆశీర్వాదం ఏంటి? విజయం. నువ్వు చేసే ప్రతి పనిలో కూడా, ప్రతి అడుగులో కూడా విజయం ఉండడం ఆశీర్వాదం. ఈరోజు ఓటమి అనేటువంటి ఆ శాపాన్ని యేసుక్రీస్తు నామములో విడగొట్టుచున్నాను. హల్లెలూయా. మీ బిజినెస్లో ఉన్న ఓటమిని, మీ చదువులో ఉన్న వైఫల్యాన్ని, మీ ఉద్యోగంలో ఉన్న వైఫల్యాన్ని యేసుక్రీస్తు నామములో విడగొట్టుచున్నాను. ఆ శాపాన్ని అంచిపెట్టుకొని పనిచేసే ఓటమి దురాత్మలు ఈ ప్రజలను విడిచిపెట్టమని యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. వాటి మీదకి పరిశుద్ధాత్మ శక్తిని, అగ్నిని బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్, be free, be free, be delivered, be delivered, be delivered. Curse be broken, curse be broken, chain of curse be broken right now in the name of Jesus. రూపకటసి లలతురికసు. ఏడవ శాపం. What is the seventh curse that you need to be delivered? Seventh curse is this: poverty and financial loss is a curse. బీదరికము, ఆర్థికపరమైన నష్టం అనేది శాపం. ఈ విషయం చాలామంది అంగీకరించడానికి ఇష్టపడరు, కానీ బైబిల్ ఏం చెప్తుందో చూద్దామా? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 38వ వచనం చూడండి. 38. విస్తారమైన విత్తనములు పొలంలోనికి తీసుకొని పోయి కొంచెమే ఇంటికి తెచ్చుకుందువు, ఏలయనగా మిడతలు దాన్ని తినివేయును. ద్రాక్ష తోటలను నీవు నాటి బాగు చేయదు గాని ఆ ద్రాక్షారసమును త్రాగవు, ద్రాక్ష పళ్ళను సమకూర్చుకొనవు, ఏలయనగా పురుగు వాటిని తినివేయును. వింటున్నారండి? బైబిల్ ఏం చెప్తుంది? ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే విస్తారమైన విత్తనాలు బాగా చల్లుతావు, ఇన్వెస్ట్మెంట్ బాగా పెడతావు, ప్రయాసపడతావు, కానీ ఇంటికి మాత్రం కొన్నే తెచ్చుకుంటావు. నీ ప్రయాసం ఎక్కువ, ఫలితం తక్కువ. ఇది శాపం అని గమనించాలి. బీదరికం అనేది శాపం. అంటే ఏదో కొద్ది కాలం పాటు ఏదో తాత్కాలిక ఆర్థిక సమస్యలు ఉంటే శాపం చెప్తలేను, కానీ ఏదైనా సరే చాలా కాలం పాటు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది, లేక చాలా కాలం పాటు ఆర్థిక సమస్యలు, బీదరికము, లోటు, కొరత, ఆర్థిక నష్టాలు, అప్పులు, తిప్పలు ఉన్నట్లయితే శాపం పనిచేస్తుందనే విషయాన్ని మీరు గమనించాలి. బైబిల్ చెప్తుంది కొంచెమే తెచ్చుకుంటావు, కానీ మిడతలు ఏం చేస్తాయి? దాన్ని తినేస్తాయి. ఈ మిడతలు ఏంటంటే శాపాలు. ఈ మిడతలు దురాత్మలు. ఈ దురాత్మలు ఏం చేస్తాయంటే నీ ఆశీర్వాదాన్ని అవి దొంగిలిస్తాయి, అవి తినేస్తాయి. బైబిల్ చెప్తుంది నీవు
ద్రాక్ష తోటల్ని నాటి బాగు చేస్తావు, కానీ ఆ ద్రాక్ష రసమును త్రాగవు. చాలామంది పరిస్థితి ఇలాగుంది, వాళ్ళు కష్టపడతారు, కానీ జీతం రాగానే డబ్బు ఎక్కడికి వెళ్తుందో తెలియదు. వాళ్ళు అనుభవించింది లేదు, వాళ్ళు వస్తువులు కొనుక్కుంది లేదు, సొంత ఇల్లు కొనుక్కుంది లేదు, కానీ డబ్బు ఎక్కడికి వెళ్ళిపోతుందో గమనించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే శాపం పనిచేస్తుందని నువ్వు తెలుసుకోవాలి. ద్రాక్ష పళ్ళని సమకూర్చుకుంటారు, కానీ పురుగు దురాత్మలు వాటిని తినేస్తాయి. ఒలీవ చెట్లు నీ సమస్త ప్రాంతంలో ఉండును, కానీ తైలంతో తల నుంటుకొనవు, నీ ఒలీవ కాయలు రాలిపోవును. ఏం చెప్తుందంటే పేదరికం, నష్టాలు. గమనించాలి లేడీస్ అండ్ జెంటిల్మెన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ that financial loss and repeated financial loss is a curse that is trying to attack you. If any one of you have this problem repeatedly or since long time, you should understand that a curse of financial loss or poverty is chasing you, and that is why wherever you are there since long time. You are not seeing any financial development, and you are not able to give any support to the ministries of God, because when money comes, you do not understand where that money is going. And when you want something, when you want to fulfill some legitimate needs, you don't have money. When you want to support for the ministry of God, you don't have money. It is because the curse is working. But ఈరోజు నీ జీవితంలో పనిచేసే ప్రతి శాపాన్ని యేసుక్రీస్తు నామములో విడగొట్టుచున్నాను. బీదరికం అనే శాపం, అప్పుల శాపం, కొరత శాపం, వీటన్నిటిని యేసుక్రీస్తు నామములో విరగొట్టుచున్నాను. ఎవరైనా ఈ యొక్క శాపం కింద ఉన్నట్లయితే మీరు నిలబడండి. ఈ సమయంలో మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ శాపం విరగొట్టబడితే మీరు అబ్రాహాము ఆశీర్వాదంలో కొనసాగుతారు. హల్లెలూయా. నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాను. యేసుక్రీస్తు నామములో ఎవ్రీ పర్సన్ హూ ఇస్ అండర్ దిస్ కర్స్ must be released right now. I break that curse of poverty and curse of financial loss in the name of the Lord Jesus Christ. In the name of the Lord Jesus Christ. You financial curse be broken. You demons of poverty, leave them, catch fire in the name of the Lord Jesus Christ of Nazareth. Hallelujah. Maruka shikazi nanaturi kazu lakusha kazi matu sabat nanaturi kasuba laladuri kazika. ఓ దేవుని జనాంగం ఉన్నతమైన స్థాయిలో ఉండాలి. ఎందుకంటే సువా చెప్పాలంటే డబ్బు కావాలి, ఓ సేవ చేయాలంటే ఆర్థిక సహకారం కావాలి. ఈ ఆర్థిక సహకారం ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం నుంచి, సంఘం నుంచి రావాలి. ఇప్పుడు సంఘం కనుక ఎల్లకాలము బీద సంఘంగా ఉంటే సేవకు ఎవరు సహకరిస్తారు? గవర్నమెంట్ సహకరిస్తుందా? లేదు కదా. విశ్వాసమే సహకరించాలి. మరి విశ్వాసులే ఆర్థికపరమైన సమస్యలతో కొట్టుమిట్టాడుతూ సంవత్సరాల తరబడిగా అల్ల కల్లోలో ఉంటే ఎలా వారు దేవుని సేవకు సహకరిస్తారు? కాబట్టి విశ్వాసులారా, మీరు ఈ శాపం నుంచి యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నారు. ఓ రిఖసు బలలకు ఈ శాపం అనేది ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగాన్ని పట్టి పీడించిన ఓ బానిసత్వం లాంటిది. దేవుడు సెలవిచ్చాడు, let my people go, but Pharaoh says, I will not let them go, for they are my slaves and they have been here for a long time. I will not let them go. But God says, oh, let my people go. వాళ్ళు బానిసత్వంలో ఉన్నారు.
అలాంటి బానిసత్వంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ యేసు క్రీస్తు నామంలో విడిపించబడును గాక. అప్పులు యేసు నామంలో కొట్టివేస్తున్నాను. ఆర్థిక పరమైన సమస్యలను యేసు నామంలో కొట్టివేస్తున్నాను. నష్టాలను లాభాలుగా చేస్తున్నాను. కీళ్లను మేలుగా మారుస్తున్నాను. శాపాలను ఆశీర్వాదాలుగా మారుస్తున్నాను. యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్మ అభిషేకంతో నేను ప్రవచిస్తున్నాను. యేసు క్రీస్తు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. చివరి శాపం, ఈ ముఖ్యమైన 8 శాపాలు చెప్తున్నాను. లాస్ట్ 8 కర్స్. వాట్ ఈస్ ద లాస్ట్ 8 కర్స్? ఈస్ ద స్లేవరీ లైఫ్. స్లేవరీ లైఫ్, బానిసత్వపు జీవితం అనేది చివరి 8వ శాపం. చూడండి, ఇదే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 43వ వచనం. నీ మధ్యనున్న పరదేశి, అంటే పరదేశస్థుడు, నీకంటే మిక్కిలి హెచ్చగును, నీ మిక్కిలి తగ్గిపోదు. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియలేవు. అతడు తలగా ఉండును, నీవు తోకగా ఉండువు. బైబిల్ ఏం చెప్తుంది అంటే, నిన్ను పరాయి వాళ్ళు పాలిస్తారు. అది శాపం. ఈ శాపం కింద ఇశ్రాయేలు దేశం చాలా సంవత్సరాల పాటు ఉంది. క్రీస్తు పూర్వము 500, అంటే దానియేలు కాలం నుంచి 1948వ సంవత్సరం వరకు కూడా ఇశ్రాయేలు దేశంని వేరే దేశస్తులు పాలించారు. అది శాపం. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, వేరే వాళ్ళ కింద ఎల్లప్పుడూ బానిస బ్రతుకు జీవించడము శాపం అని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మీరు ద్వితీయోపదేశకాండం చదవండి, 1వ వచనం నుంచి 14వ వచనం వరకు ఆశీర్వాదాలు, 15వ వచనం నుంచి ఆ లాస్ట్ వచనం వరకు శాపాల గురించి ఆ అధ్యాయం అంతా చెప్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, గలతీ 3:13లో యేసుక్రీస్తు ఆయన ధర్మశాస్త్రం యొక్క ప్రతి శాపాన్ని ఆయన భరించాడు. ప్రతి ధర్మశాస్త్ర శాపం నుంచి ఆయన ఆత్మలోకంలో విడిపించాడు. కానీ క్రియాశీలకంగా చాలామంది విడిపించబడలేదు. కారణం ఏంటంటే, ఆ శాపం విరగొట్టబడం అనే దాన్ని నువ్వు సొంతం చేసుకోవాలి. ఎలాగైతే రక్షణ నువ్వు సొంతం చేసుకోవాలో, ఎలాగైతే స్వస్థత సొంతం చేసుకోవాలో, ఎలాగైతే విడుదల సొంతం చేసుకోవాలో, అలాగే శాపాలను విరగొట్టడం కూడా నువ్వు సొంతం చేసుకోవాలి. యేసు నామములో బానిస బతుకు విరగొట్టబడును గాక. యేసు నామములో నువ్వు కిందివాడు కాకుండా పైవాడిగా ఉందువు గాక. యేసు క్రీస్తు నామములో నీవు శాసించే స్థాయిలో ఉందువు గాక. నీవు దేవుని రాజ్యానికి సంబంధించిన వాడవు. యు ఆర్ నాట్ ఆర్డినరీ, బట్ యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. యు బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ లైట్. యు హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, యు డోంట్ నీడ్ టు లివ్ లైక్ దాట్. దేర్ ఇస్ a better life. There is a better way to live in the kingdom of light, and the Lord has given his life for you, and so that you can enjoy that better life in the kingdom of light. Hallelujah. So what I'm doing is I'm showing you that curses, the main 8 curses that torment people, and I'm breaking those curses in the name of the Lord Jesus Christ. When curses are broken, you will enjoy blessings of God. Ladies and gentlemen, curses are like invisible barriers for blessings. Many times you say, why I am not blessed? Why God is not blessing you? No. Ladies and gentlemen, God has already blessed you. Ephesians 1:3 says, blessed be the God and Father of our Lord Jesus Christ, who blessed us with every spiritual blessing in the heavenly places in Christ Jesus. You are blessed. But why are you not experiencing those blessings? Because the curses are being as a invisible barriers for your blessings.
So what you have to do, you have to understand what kind of curse that is tormenting you and break that curse in the name of the Lord Jesus. When that curse is broken, you will walk in the fullness of the blessing of God. Hallelujah. నాతో చెప్పండి, నేను అబ్రహాము వారసుని, నేను దీవించబడ్డాను. నా మీద పనిచేసే ప్రతి శాపం యేసుక్రీస్తు నామములో ఇప్పుడే వెలగొట్టబడును గాక. నా ఆశీర్వాదానికి, నా స్వస్థతకి, నా విడుదలకి, నా అభివృద్ధికి, నా ప్రగతికి అడ్డుగా ఉన్న ప్రతి శాపం యేసు నామములో కుప్పకూలును గాక. శాపం ఆధారం చేసుకొని పనిచేసే ప్రతి దురాత్మ యేసు నామములో ఇప్పుడే పారిపోను గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. These are the 8 main curses that you need to be delivered. First is not knowing Christ as your Lord. యేసు ప్రభుని నీ రక్షకునిగా తెలుసుకోకపోవడం మొట్టమొదటి శాపం. రెండోది అవమానం, సిగ్గు. మూడోది అన్ఫ్రూట్ఫుల్నెస్, బ్యారనెస్. ఫోర్త్ వన్ ఇస్ మానసిక శారీరక రోగాలు. 5 ప్రమాదాలు, ఆటంకాలు, రోడ్డు ప్రమాదాలు, దాడులు. 6వది ఓటములు, వైఫల్యాలు. 7వది బీదరికం, ఆర్థిక నష్టాలు, అప్పులు. 8వది కింది స్థాయిలో ఉండే బానిస బ్రతుకు. ఈ 8 రకాల శాపాలు ముఖ్యమైన శాపాలు. ఈ శాపాల నుంచి ఈరోజు మిమ్మల్ని విడిపిస్తున్నాను. ఎవరైతే అంగీకరిస్తున్నారో వారి జీవితాల్లో ఈ శాపాలు విరగొట్టబడును గాక. నేను ప్రవచిస్తున్నాను, దేవుని సంఘం మహిమ నుంచి మహిమకు, ఘనత నుంచి ఘనతకు, ఆశీర్వాదం నుంచి ఆశీర్వాదానికి, విశ్వాసం నుంచి విశ్వాసానికి దేవుని సంఘం ముందుకు సాగును గాక. దేవుని సంఘం దేవుని రాజ్యం యొక్క శక్తిని, ఆశీర్వాదాన్ని కనపరిచే స్థాయిలో ఉండును గాక, ఉండును గాక. కరుబకషిజి దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. సంఘం నాది, సంఘానికి శిరస్సును నేను. కాబట్టి నన్ను నమ్మిన ప్రజలు ఇక మీదట సిగ్గునందరు. హల్లెలూయా, సిగ్గునందరు. ప్రతి సిగ్గును రేఖాశుభ ఘనతగా మార్చే దేవుడు. ప్రతి నష్టాన్ని లాభంగా మార్చే దేవుడు. ప్రతి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు. ప్రతి రోగాన్ని ఆరోగ్యంగా మార్చే దేవుడు యేసుక్రీస్తు దేవుడు. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని ఆరాధించండి. స్తోత్రం నాయన. పరమ తండ్రి, నిన్ను ఆరాధిస్తున్నాం. we worship you, we give you the glory to you, for you are our God, you are our Lord, you are our Savior. We worship you, we bless you, we give you the glory to you, King of Kings, Lord of Lords, Maker of the heavens and the earth. You are the Almighty, and this morning we give you the glory to you. We give you the glory to you, for you are our God. You are our God. నేను ప్రార్థిస్తున్నాను, ఈ ఆశీర్వాద మాసంలో ప్రతి శాపం విరగొట్టబడి మీరు ఆశీర్వాదంలో ముందుకు సాగుదురుగాక. ప్రతి రోగం యేసు నామములో స్వస్థపడునుగాక. ప్రతి అప్పులు యేసు నామములో చీరిపోనుగాక. ప్రతి లోటు యేసు నామములో లాభాలుగా మారిపోనుగాక. మీ జీవితంలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా ఉండునుగాక. దేవుని కోసం గొప్పగా పనికొచ్చే పాత్రలుగా యేసు నామములో ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. థాంక్యూ జీసస్.